హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు ఎప్పటికప్పుడు ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేస్తూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అసలు మామూలు అంటే మామూలు రాజకీయాలు చేయలేదు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కూడా ఎన్నో అంటే ఎన్నో విభేదాలనేవి వచ్చాయి. అసలు రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుండి వచ్చారు. అసలు మీరు ఎలా ఆయన్ని అధ్యక్షుడిగా నియమిస్తారని చెప్పేసి విఎస్ లాంటి వారు కావచ్చు, జగ్గారెడ్డి లాంటి వారు కావచ్చు, ఇలా అనేక మంది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లు అందరూ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారిని విభేదించిన వారే. సో సరే విభేదించారు. కష్టమో నష్టమో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి అధికారంలో తీసుకొచ్చిన తర్వాతన్నా ఇప్పుడు మొత్తం సద్దుమణుగుతుంది, సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేస్తారా అని చెప్పేసి అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ తరుణంలో ఈ మూమెంట్లో రెండు అంశాలు అనేవి చాలా సీరియస్గా వేటాడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. ఏంటా రెండు అంశాలంటే, ఒక పక్కేమో ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని అయితే ఒక న్యూస్ చాలా హల్చల్ అవుతుంది. అది ప్రధాన కారణం కూడా మనకు తెలుసు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ అంశం మీద పోరాటం చేశారు. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. సాక్షాత్ సుప్రీంకోర్టే ఇప్పుడున్న స్పీకర్ గారికి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. మీరు తగిన సమయంలోనే ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో మా నిర్ణయం మేము ఖచ్చితంగా వెల్లడిస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దీంతో ఖచ్చితంగా స్పీకర్ గారు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఆల్రెడీ నోటీసులు అనేవి కూడా ఇచ్చారు ఆ 10 మందికి. ఇదొక అంశం పక్క అయితే, ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫుల్ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఎప్పుడైతే బీసీలకు సంబంధించిన పర్సంటేజ్ ఈ కులగణనలో తేడా వచ్చిందని చెప్పేసి ఆయన అనుకున్నాడు, అప్పటి నుండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు, పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయన. దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యి ఆల్రెడీ ఆయనకి నోటీస్ అనేది ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన స్పీడ్ని పెంచేశారు ఆయన తీన్మార్ మల్లన్న. సో దీనికి సంబంధించి ఇలాంటి కీలక సమయంలోనే వెరీ సూన్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ 3 ఎన్నికలు కూడా చాలా కీలకం కదా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు రాబోతున్న ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. పంచాయతీలో కూడా మెజారిటీ ఆఫ్ పంచాయతీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. జిహెచ్ఎంసీలో కూడా మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ నుండి గెలవాలి. అప్పుడే కదా వాళ్ళ అధికారంలో ఉన్నదానికి ఒక అర్థం ఉంటుంది. సో ఈ 3 ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ఈ డిస్టర్బెన్స్ అనేవి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి. దీని కొరకే ఈ డిస్టర్బెన్స్ మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించుకున్నారు. సో నిర్వహించుకొని అందులో స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా కొత్త తరం కావచ్చు, పాత తరం నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసిగా పని చేయాలి అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అలాగే దీపాదాస్ గారు నిర్దేశించారు అందరినీ. అరే మీలో మీరు కొట్టుకొని కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం బజార్ని ఎందుకు ఈడుస్తున్నారు? ఇప్పుడు వచ్చే ఎన్నికలు రాబోతున్నాయి, చాలా కీలకమైన ఎన్నికలు. దీనిలో మీరు మీ సత్తాను చూపండి, అప్పుడు మీకు కావాల్సిన పదవి కావచ్చు, మీకు కావాల్సిన అన్నీ జరిగిపోతాయి. అంతేగాని మీలో మీరు పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడడం ఎందుకు అని చెప్పేసి ఇవాళ అనేక సూచనలన్నీ చేశారు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మీద. సో సమస్యలు ఉంటే తనతో ఎప్పుడైనా చెప్పొచ్చు అన్న సీఎం. ఇప్పుడు ఈ సమస్యలు చాలా ఉన్నాయన్న కదా, ఈ సమస్యలన్నీ కూడా సీఎం గారు ఇదే చెప్పారు మీటింగ్లో. అరే మీకు ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ నాతో వచ్చి చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంతేగాని మీరు బజారుకి వెళ్ళి అంటే రోడ్డు మీదకి వచ్చో, లేకపోతే సోషల్ మీడియా వేదికగానో, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టో
ఆ! ఈ కాంగ్రెస్ పార్టీ మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పరువేం కావాలి? ఇంకెవరన్నా ప్రజలు ఏమనుకుంటారు? విశ్వసిస్తారా? ఆల్రెడీ ఒక పక్క బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కాంగ్రెస్ లీడర్‌లు మీరు టార్గెట్ చేస్తే, ఇంకా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ఫైర్ అవ్వడం జరిగింది అందరి మీద. రేవంత్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలకు సీఎం దీపాదాస్ దిశానిర్దేశం. కులగణనపై ఉత్తర తెలంగాణలో భారీ సభ. ఎస్సీ వర్గీకరణపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో పబ్లిక్ మీటింగ్. ఈ కులగణన ఏదైతే ఉందో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్లా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా మేము అసలు ఎన్నడూ కూడా కులగణన చేయలేదు, ఇది మాకు గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో ఈ సక్సెస్ అయిన తరుణంలో దీనికి సంబంధించి వెరీ సూన్ ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభ మనం కండక్ట్ చేసుకుందామని చెప్పేసి కూడా ఇవాళ నిర్ణయించారు. అదొకటే కాదు, ఎస్సీ వర్గీకరణపై కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పబ్లిక్ మీటింగ్ కూడా ఖచ్చితంగా పెట్టి తీరుతాము అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఇవాళ ప్రకటించడం జరిగింది ఆ మీటింగ్లో. సో ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి అతి కీలకమైన అంశాలు కాబట్టి దీన్నే ప్రజల్లో గనక బలంగా తీసుకెళ్తే ఖచ్చితంగా మనకు రాబోయే ఈ ఎన్నికల్లో ఎంతో కొంత మైలేజ్ అనేది రాబోతుంది. తద్వారా మెజార్టీ స్థానాలు మనం గెలవచ్చని ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రెండు సభలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాకపోతే ఇవాళ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది కదా, ఇంటర్నల్ మీటింగ్. బట్ ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చారో ఆ 10 మంది కూడా ఇవాళ ఈ మీటింగ్కి డుమ్మా కొట్టారు. ఎవ్వరు కూడా రాలేదు. వాళ్ళకి తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళామనుకోండి అఫీషియల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే. అలా అఫీషియల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పాయింట్ని వాళ్ళు బేస్ చేసుకొని ఎవరైతే జంప్ అయ్యారో కడియం శ్రీహరి గారు కావచ్చు, దానం నాగేందర్ గారు కావచ్చు, లేకపోతే మన చేవెళ్ళ ఎమ్మెల్యే గారు కావచ్చు, కాళే యాదయ్య గారు కావచ్చు, ఇలా అనేక మంది 10 మంది నాయకులు కూడా ఇవాళ ఈ సిఎల్పి మీటింగ్కి డుమ్మా కొట్టారు. వాళ్ళకి తెలుసు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది ప్రస్తుత ఈ అంశం అనేది. సో సుప్రీంకోర్టు కనుక దీన్ని సీరియస్గా పరిగణనలో తీసుకుంటే వీళ్ళు వెళ్ళిన అంశాన్ని ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. సో వీళ్ళు చాలా పగడ్బందీగా ప్లానింగ్ తోటి ఆ 10 మంది కూడా ఇవాళ ఈ మీటింగ్కి గైహాజరయ్యారు. ఈవెన్ ఆ 10 మంది మాత్రమే కాదు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా ఈ మీటింగ్కి వెళ్ళలేదు. సో మనందరికీ తెలుసు ఆయనకి నోటీస్ అనేది రీసెంట్గానే ఇచ్చారు. మీరు కాంగ్రెస్ పార్టీ విధానాలకు మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో మీరు మాకు సంజాయిషి ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. సో ఆ కోపం కారణంగా తీన్మార్ మల్లన్న గారు కూడా ఇవాళ ఈ మీటింగ్కి వెళ్ళలేదు. సో మొత్తానికైతే డాక్యుమెంట్లతో వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీటింగ్కు తీన్మార్ మల్లన్న దూరం, పలువురు పార్టీ మారిన ఎమ్మెల్సీలు హాజరు. సో ఎమ్మెల్యేలు హాజరు కాకుండా డుమ్మా కొడితే కొందరు ఎమ్మెల్సీలు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళైతే ధైర్యంగా వచ్చారు ఈ మీటింగ్కి. ఎందుకంటే ఎమ్మెల్సీల మీద కూడా అంత ఉప ఎన్నికలు వచ్చేంత ఆ సీన్ అనేది ప్రస్తుతం లేదు. సో వీళ్ళు ఆ ధైర్యం ఉప ఎన్నికలు రావు ఎమ్మెల్సీలకి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి హాజరవడం జరిగింది. బట్ ఎవరైతే జంప్ అయ్యారో ఈ ఎమ్మెల్యేలు 10 మంది కూడా మొత్తం దూరం అయిపోయారు మీటింగ్కి. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి వెరీ సూన్ ఒక అగ్ని పరీక్ష లాంటిది ఎదురు కాబోతుంది. సో ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక పక్క పంచాయతీ ఎన్నికలు, వెరీ సూన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గనక మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గనక గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ లానే తయారవుతుంది. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.